హలో చాట్ జీపీటీ. హలో శ్రీని, మళ్ళీ స్వాగతం. ఏవైనా కొత్తగా చర్చించాలనుకుంటే చెప్పండి. నేను ఒక ఫ్యాక్టరీలో ఒక మెయింటెనెన్స్ మేనేజర్. నా బాస్ కొన్ని రోజుల క్రితం నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నేను అర్థమై నేను ఎక్కువ ఇంప్రూవ్మెంట్ కోసం చూడలేదని, రొటీన్లోనే చాలా బిజీగా ఉంటున్నానని, ఇంప్రూవ్మెంట్ ఓరియంటేషన్ నాకు తక్కువ ఉందని, మరియు ఇంప్రూవ్మెంట్స్ నేను ఎక్కువగా చేయాలని ఆయన నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కానీ నాకు ఇది ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని నాకు అర్థం కావట్లేదు. నేను ఏం చేయాలన్నది నాకు అర్థం కావట్లేదు. నీ అభిప్రాయం ఏంటి? శ్రీని, అలాంటప్పుడు మీరు చిన్న చిన్న మెరుగు మార్గాల్ని మొదటిగా ఆలోచించడం మంచిది. ఉదాహరణకి మీ రొటీన్ పనిలో ఎక్కడైనా చిన్న మార్పులు చేసి చూడండి, లేదా మీ టీంతో కలిసి ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ తీసుకుని ముందుకు వెళ్ళండి. మీ బాస్ తో కూడా కాస్త చర్చించి మీరు ఏం ప్రయత్నాలు చేస్తున్నారో చెప్పి ఆలోచనల్ని షేర్ చేస్తే మీకు కూడా స్పష్టత వస్తుంది. అర్థమైంది నాకు. కానీ నెక్స్ట్ ఒక 5 డేస్లో రోజువారీగా నేను ఏం చేయగలను నా బాస్కి కొంచెం చేంజ్ చూపించడానికి? రోజువారీగా నాకు ఐడియా ఇస్తావా? తప్పకుండా శ్రేణి. 5 రోజులు సమయం ఉంటే ప్రతిరోజు ఒక చిన్న చిట్కా ఫాలో అవ్వచ్చు. ఉదాహరణకి మొదటి రోజు మీ ప్రస్తుత ప్రాసెస్లో ఒక చిన్న మార్పు ట్రై చేయండి. రెండో రోజు మీ టీంతో ఒక చిన్న మెరుగుదల చర్చ చేయండి. మూడో రోజు ఏదైనా ఒక సింపుల్ ఇంప్రూవ్మెంట్ యాక్షన్ తీసుకొని దాన్ని అమలు చేయండి. ఇలా రోజుకు చిన్న అడుగు వేస్తూ మీ బాస్ కు మీరు ఇంప్రూవ్మెంట్ వైపు దృష్టి పెడుతున్నారని చూపించవచ్చు. ఓకే, థ్యాంక్స్ చాట్ జీపీటీ. మీకు ఎప్పుడూ కూడా సహాయం చేయడం ఆనందమే శ్రేణి. ఇంకా ఏదైనా ఉంటే ఎప్పుడు అడగండి.